గారు మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారి జరిగినటువంటి పెన్షన్ల పంపిణీ విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెలకు సంబంధించి ఒకేసారి 4,000 రూపాయలను పెంచి 7,000 రూపాయలని అందజేశారు కదా వృద్ధులకు సైతం ఈ పెన్షన్లని. దాని పట్ల మీ స్పందన ఏంటి? అయ్యా 7 గంటల ఇంటి ముందుకు వచ్చి ఇచ్చారయ్యా పింఛన్లు. అందరూ ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ వచ్చి మన ఇంటి ముందుకు వచ్చి ఇచ్చారు. అయితే జగన్ గారి హయాంలో దివ్యాంగులకి కేవలం 3,000 రూపాయల పెన్షన్లే అందుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒకేసారి దాన్ని రెట్టింపు చేసి 6,000 రూపాయలని దివ్యాంగులకి పెన్షన్లుగా ఇచ్చారు కదా, దాని పట్ల మీ భావన ఏంటి? బాగానే ఉంది సార్. మన అధికారాలు రావాలనుకుని వచ్చింది. చంద్రబాబు నాయుడు గెలిచారు, అరుపులోకి వచ్చింది కదా. అయితే మన నెల్లూరుకి సంబంధించి నాయకులు సైతం శ్రీధర్ రెడ్డి గారు అవ్వచ్చు లేదా నారాయణ సార్ కానీ ఇంటింటికి వెళ్ళి వృద్ధులకు సైతం పెన్షన్లను అందజేశారు కదా, దాని పట్ల మీ కామెంట్ ఏంటి? మంచిగా చేశారు కదా, ఇంక చెడు ఏం చేయలేదు కదా. మనకు వెళ్ళటమే గొప్పతనం. అది వచ్చాము, మన అభివృద్ధికి చేసుకున్నాము. మన నెల్లూరు జిల్లా కానీ మన రాష్ట్రం మీదగానే మొత్తం అభివృద్ధి చేశాము కదా సార్లే. అయితే పెనుమాక ఊరిలో స్వయంగా చంద్రబాబు గారే ఇంటింటికి వెళ్ళి వృద్ధులకు సైతం పెన్షన్లని అందజేశారు. అది మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు. దాని పట్ల మీ స్పందన ఏంటి? పర్లేదు సార్, మంచిగా చేశారు. ఇప్పుడు లేని వాళ్ళు, కూర్చునే వాళ్ళు, కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంటికి పోయి ఇచ్చారు కదా, మంచిదేగా చేశారు వాళ్ళు. రోడ్డు మీద ఇప్పుడు మనం వచ్చాము, బయటికి టీ తాగాలని ఇచ్చాము. టీ తాగినా కూడా వాళ్ళు ఇంటింటికి వచ్చి 6 గంటలకల్లా ఇచ్చేస్తున్నారు కదా. అప్పుడు అట్ట కాదు కదా, 11 గంటలకు 12 గంటలకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 7, 6 గంటలకు ఇచ్చేసారు.